అక్క బావనొచ్చాడు సిరీస్ని చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఈ పెద్దాయన పేరు వెంకట్రావు. ఈ ఊళ్ళో ఈయన ఒక పెద్ద మనిషి. ఈయన ప్రతిరోజు తన స్నేహితుడు పెద్దయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ పెద్దయ్య రోజూ ఈ వెంకట్రావు కోసం క్రమం తప్పకుండా ఈ వెంకట్రావు ఇంటికి వస్తూ ఉంటాడు. ఈయన పేరే పెద్దయ్య. వీళ్ళిద్దరూ కలిసి ఊళ్ళో జరిగిన ప్రతి విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరికీ అదొక పెద్ద కాలక్షేపం. పెద్దయ్య, ఏంటి ఈరోజు ఇంత ఆలస్యం చేసావు? ఏం లేదు వెంకట్రావు, ఈరోజు మా ఆవిడ టిఫిన్ కొంచెం ఆలస్యంగా పెట్టింది. అయితే ఈ పెద్దయ్యకి ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏమిటంటే ఈ పెద్దయ్యకి ఒక కొడుకున్నాడు. అతను పెళ్ళిడికి వచ్చాడు. మన పెద్దయ్య అతని కొడుకు కోసం ఎన్నో సంబంధాలు తీసుకొచ్చాడు. కానీ అతను మాత్రం పెళ్లి చేసుకోనంటూ మొరాయించి కూర్చున్నాడు. ఈ విషయం మన వెంకట్రావు కూడా తెలుసు. అయితే ఇదే విషయం మీద మన పెద్దయ్య తన స్నేహితుడు వెంకట్రావు దగ్గర ప్రతిరోజు బాధపడుతూ ఉంటాడు. తన స్నేహితుడు పెద్దయ్య బాధను చూడలేక వెంకట్రావు తన కొడుకు ఏదో సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వీళ్ళ మాటల్లోనే విందాం. పెద్దయ్య, అక్కడే నుంచి ఉండిపోయావే, ఉండు కుర్చీలు తీసుకొస్తాను. వెంకట్రావు, నిన్న జరిగిన విషయాలు ఏమన్నా ఉంటే చెప్పు నాకు. విషయాలు ఏముంటాయి పెద్దయ్య? నీకు తెలియని విషయాలా ఏంటి? అవుననుకో, కానీ నువ్వు చెప్తే వినాలని ఉంటుంది నాకు. మొన్న నీకు సంబంధం గురించి చెప్పాను కదా, నీ కొడుకు చెప్పావా? నా బావమర్ది ఉన్నాడు, వాడికి చెప్పి నా కొడుకు చెప్పమని చెప్పాను. మరేమన్నాడు నీ కొడుకు? అది కష్టం మీద ఒప్పుకున్నట్టు తెలిసింది. అయితే గట్టిగానే ఒప్పించినట్టున్నారు కదా మీ అబ్బాయిని. భగవంతుడి దయ వల్ల వీడు ఈ సంబంధానికి ఏ వంకలో పెట్టకుండా పెళ్లి చేసుకుంటే మాకు అదే సంతోషం. నువ్వేం బాధపడకు పెద్దయ్య, నీ కొడుకు నీ మాట వింటాడు. కానీ అతని బాధ అంతా మనకు తెలిసిందే కదా. అది సరే వెంకట్రావు, నీకు ఆ సంబంధం గురించి ఏ విధంగా తెలుసు? అది ఎక్కడ సంబంధం? పూర్తి వివరాలు నాకు చెప్పు ఒకసారి. నీకు తెలుసు కదా, నా మనవడు టౌన్లోని కూరగాయల మార్కెట్లోని కూరగాయలు అమ్ముతూ ఉంటాడని. ఎందుకు తెలియదు వెంకట్రావు? నీ మనవడు ప్రతిరోజు మార్కెట్కి వెళ్లకుండా నిద్రపోడు కదా, ఏ రోజు కూడా మార్కెట్ని వదిలి ఉండడు. అలాంటి నా మనవడికి మొన్న అకస్మాత్తుగా జ్వరం వచ్చింది. డాక్టర్ గారి దగ్గరికి వెళితే కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకోమన్నారు, కొన్ని మందులు రాసిచ్చారు. అవును పాపం, తగ్గిందా మరి ఇప్పుడు మీ మనవడికి? ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అయితే మార్కెట్లో వ్యాపారం దెబ్బ అవుతుందని వాడి బదులు నేను మార్కెట్కి వెళ్ళాను అమ్మడానికి. ఆహా, అక్కడ ఒక పెద్ద మనిషి నా మనవడికి బాగా తెలుసంట. డైరెక్ట్గా అతనే వచ్చి నా మనవడి పేరు చెప్పి, మీ మనవడికి నాకు చాలా పరిచయం, అతను మార్కెట్కు రోజు వస్తుండేవాడు కదా, ఈరోజు అతను రాలేదా అని అడిగాడు. అతను చేసేది పెద్ద వ్యాపారమైనా అతను ఒక పెద్ద పిసినగొట్టి. అతనిని కాసేపు ఆట పట్టిద్దామని, అతని గురించి తెలుసుకుందామని చాలాసేపు ప్రయత్నం చేశాను. ఆహా, ఆ తర్వాత? మాటల్లో మాట అతనిది హార్డ్వేర్ బిజినెస్ అంట. హార్డ్వేర్ బిజినెసా? అంటే ఏంటి వెంకట్రావు? అదే మొక్క అతను అడిగా నేను. ఆహా, అయితే హార్డ్వేర్ బిజినెస్ అంటే ఒక ఇంటికి కావలసిన అన్ని సామాగ్రి అతని కొట్లో దొరుకుతాయంట. బిజినెస్ బాగుంటుంది అయితే. పెద్దదేనంట. మరి వాళ్ళ కుటుంబం గురించి ఏం చెప్పాడు అతను? వాళ్ళ కుటుంబంలో మొత్తం 5 ఉంటారంట. ముందేమో ఒక అమ్మాయి, ఆవిడే పెద్దది. తర్వాత ఇంకో అమ్మాయి, ఆమె చిన్నది. తర్వాత ఒక బాబు, అతను 3వ అతను. ఆహా, అతనికి ఒక చక్కనైన భార్య. మరి మొదట అమ్మాయా రెండో అమ్మాయా అతను చెప్పింది? మొదట అమ్మాయి కోసమే. ఆహా, అయితే ఇప్పుడు పెద్ద అమ్మాయికా మన వాడిని అడుగుతుంటా. అవును పెద్దయ్య. అయితే అతని చిన్న కూతురు కొంచెం స్వతంత్రం గల అమ్మాయి. ఆ అమ్మాయి తన స్వతంత్రం కోసం చదువు వంకతో బయట ఉంటుందంట. అదేంటి స్వతంత్రం అంటున్నావు? మన ఆడవాళ్ళందరూ తల్లిదండ్రుల యొక్క నీడల్లోనే కదా ఉండేది, అమ్మాయి బయట ఉంటుందా? నువ్వేం భయపడకు, అది చిన్న అమ్మాయి వరకే. పెద్ద అమ్మాయి అయితే వాళ్ళ దగ్గరే వాళ్ళతోనే ఉంటుంది. ఆహా, సరే. మరి మన వాడు పల్లెటూరులో ఉంటున్నాడు కదా, మరి ఆ అమ్మాయి పట్టణంలో పెరిగింది, మరి వాళ్ళ నాన్న ఏమంటున్నాడు? తనకి ఆ విషయం ముందే చెప్పాను. మా వాడు పల్లెటూరు వదిలి పట్టణానికి రాడని. అందుకు అతను
పల్లెటూరు అయినా పట్టణం అయినా పర్వాలేదు, ఆ అబ్బాయి బాగా చదువుకుని మంచి ఆస్తిపాస్తులుండి వాళ్ళ అమ్మా నాన్న మంచి వాళ్ళు అయితే నాకు అంతే సంతోషం, నాకు ఇంకేమీ అవసరం లేదు అన్నాడు వాళ్ళ నాన్న. మరి అమ్మాయి మన పల్లెటూరులో ఇమ్మడగలదా? ఓరి పిచ్చివాడా, ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చాక మనమే మార్చుకోవాలి. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుసా నీకు? అదేలే. ఉమ్. అయితే అతను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాడు. ఏమిటది? ఏమీ లేదు, వాళ్ళ పెద్ద అమ్మాయి కోసం చూసే పెళ్లి కొడుకుని వాళ్ళ చిన్న అమ్మాయి సెలెక్ట్ చేస్తుందంట. ఇదెక్కడి విడ్డూరం వెంకట్రావు? తల్లిదండ్రులు కదా సెలెక్ట్ చేసేది. కాబోయే బావగారిని మనలు సెలెక్ట్ చేయడం ఏంటి? అదే కదా పెద్దయ్యా నేను చెప్పేది నీతో. నువ్వు ఇంకా ఈ పల్లెటూరులోనే ఉంటున్నావు, నేను అప్పుడప్పుడన్నా పట్నం వెళ్ళి వస్తున్నాను. లోకం ఇంత మారిపోయిందా వెంకట్రావు? మరేమనుకున్నావు? మరి మన వాడు పొలము, పశువులు, పంట, చేలు అంటూ ఇక్కడే గొడ్డలే కష్టపడుతూ ఉంటాడు. నాకు తెలీదా నీ కొడుకు కోసం? మరి ఎవరికో నచ్చితే ఎవరో చేసుకుంటారంటే మన వాడు వాళ్ళకి నచ్చకపోతే? అంతా భగవంతుడు చూస్తాడు పెద్దయ్యా, కంగారు పడకు. నీ వల్ల మా ఇంటికి ఒక మహాలక్ష్మి లాంటి కోడలు వస్తుందంటే చాలా ఆనందంగా ఉంది. కానీ ఇప్పుడు నాకు ఏదో తెలియని బాధగా ఉంది, బెంగలా ఉంది. నువ్వంత ఆలోచించకు పెద్దయ్యా, ఏం జరుగుతుందో మెల్లగా లాక్కు వద్దాంలే, కంగారు పడకు. ఆ విధంగా మన ఇద్దరి పెద్ద మనుషులు వాళ్ళ సంభాషణను సాగించారు. ఇప్పుడు వాళ్ళ భార్యమనులు ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. ఇదిగో ఈవిడే మన పెద్ద మనిషి వెంకట్రావు భార్య. మనుషులకి వయసు పెరిగి ముసలిరకం వస్తూ ఉంటే చేదస్తం కూడా పెరుగుతుంది. ఆ చేదస్తాన్ని తట్టుకుంటూ వాళ్ళకి కావాల్సినట్టుగా బతుకుతూ ముందుకు పోతూ ఉంటారు వీళ్ళు. ఈమె పేరు శాంతమ్మ. అబ్బబ్బా, ఏం కూర ఉండాలో చెప్పకుండా ఈ పెద్ద మనిషి బయటకు వెళ్ళి కబుర్లు పెట్టినట్టున్నాడు. కూరల్లో ఉప్పు తక్కువైనా కుదరదు, ఉప్పు ఎక్కువైనా కుదరదు, కారం తక్కువైనా కుదరదు, కారం ఎక్కువైనా కుదరదు. ఈ పెద్ద మనిషికి రోజుకి నచ్చిన కూర మాత్రమే ఉండాలి. ఏ కూర పడితే ఆ కూర తినరు. ఒకవేళ ఏదో కూర కదా అని వండి పెడితే దానికి ఎన్నో వంకలు పెడతారు. ఒక్కొక్కసారి తినకుండా బయటకు వెళ్ళిపోతారు. ఈ పెద్ద మనిషితో చచ్చిపోతున్నాను. మా ఆయన స్నేహితుడు పెద్దయ్య, ఆయన భార్య ఎంతో అదృష్టవంతురాలు. ఇప్పటికే ఆవిడ్ని పల్లెత్తి మాట అండు. ఇంకా ఏం వండి పెడితే అది తినేసి తన పని చూసుకుంటాడు. ఆవిడ ప్రశాంతంగా కూర్చొని వంట పెంట అయిపోయాక చక్కగా టీవీ ముందు కూర్చొని అన్ని రకాల సీరియల్స్ చూస్తూ ప్రశాంతంగా గడిపేస్తుంది రోజంతా. కానీ నా పరిస్థితి ఎవరు పట్టించుకుంటారు? కానీ నేను వంటింటికే పరిమితం అయిపోయాను. మరి వెంకట్రావు భార్య ఈ విధంగా ఉంది. మరి పెద్దయ్య భార్య ఏ విధంగా ఉందో పదండి పోయి చూద్దాం. ఇదే ఆ వెంకట్రావు స్నేహితుడి యొక్క పెద్దయ్య ఇల్లు. మీకు కనిపించే ఆవిడే పెద్దయ్య భార్య సరోజ. ఆమెను ఊళ్ళో వాళ్ళు అందరూ పరమ గయ్యాలి అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇప్పుడు ఈవిడ కూరగాయలు కొనడానికి బయటకు వచ్చింది. కూరగాయలమ్మ, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు. ఈ కూరగాయలు ఆగు. ఏమే నీకా చెప్పేది? ఆగు. అయ్యి బాబాయ్, పొద్దున వీడి గంటలు పడ్డానేంటి? చెప్పండి గారు, ఏం కావాలి మీకు? ఏమిటి నీ కంగారు? అడిగేదే కాగలేవు. ఏమే ఈరోజు కూరగాయల రేట్లు ఎలా చెప్తున్నావు? అయ్యో అమ్మగారు, ఎప్పుడు ఇది మన మామూలే కదా, మీకేం కావాలి అవి తీసుకోండి. అదేంటే నాకు ఇది పెద్ద భయపడిపోయి ఇస్తున్నట్టు? ఈ రోజుల్లో మా లాంటి వాళ్ళు అందరికీ భయపడారు అమ్మగారు, మీకనే ఉంది. మాటలు బాగా నచ్చేవే నువ్వు. అవునమ్మగారు, మీ అబ్బాయి సంబంధాలు చూస్తానన్నారు, కుదిరిందా అండి? అంటే నా కొడుక్కి సంబంధాలు కుదరవనా? అది కదమ్మగారు, మీ అబ్బాయికి ఎంత వయసు వచ్చినా ఇంకా పెళ్ళి అవ్వట్లేదంటే ఊళ్ళో వాళ్ళందరూ ఏదో అనుకుంటున్నారు. ఎవత్తే అది నా బిడ్డ గురించి మాట్లాడేది? నా కొడుక్కి పెద్ద వయసు అయిపోలేదు. మంచి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాం. ఆ మాత్రం ఎదురు చూడడంలో తప్పేమీ లేదు. అదే అమ్మగారు, నేనుతో చెప్పాను వాళ్ళందరికీ. తప్పమ్మా, వాళ్ళు ఎంతో మంచి అమ్మాయిని వెతుకుతున్నారు, ఆ అబ్బాయికి చాలా చిన్న వయసు అని నేను అందరికీ చెప్తున్నాను. అది అలా అందరికీ చెప్పు. ఎవరైనా సరే నా కొడుకు గురించి తప్పుడుగా మాట్లాడారా వాళ్ళందరికీ మామూలుగా ఉండదు. పాపం ఆ మహానుభావుడు పెద్దయ్య ఈ గయ్యాలి భార్యతో ఎలా పడుతున్నాడో. అమ్మగారు, అయ్యగారు ఎక్కడున్నారు? ఉన్నాడు కదా అతని స్నేహితుడు
వెంకట్రావు ఆయన ఇంటికి వెళ్ళాడు. అవునమ్మగారు, వాళ్ళిద్దరిది మంచి స్నేహం. మన ఊళ్ళో వాళ్ళందరూ అమ్మగారు మన అయ్యగారిది ఆ వెంకట్రావు గారిది మంచి స్నేహం అని ఎప్పుడూ పొగుడుతుంటారు. పెద్ద పొగిడారులే. ఈవిడికి ఎవరో పడదు. సరే అమ్మగారు, మీకేం కావాలో తీసుకుని వెళ్ళి వంట మొదలు పెట్టండి. మరి చాలా అలసిపోయినట్టుంది కదా. నీ కూరగాయలు అక్కర్లేదు నాకు. నా కొడుకు తీసుకొస్తున్నాడు మార్కెట్ నుంచి, నువ్వు బయలుదేరు. అదేంటి అమ్మగారు, కూరగాయలు ఆపి మరి ఇంతసేపు నాతో మాట్లాడి కూరగాయలు వద్దంటున్నారు? నాకు వద్దని చెప్పాను కదా, నువ్వు ఇంక నీ దారిని వెళ్ళు. పాపం వెంకట్రావు భార్య ఎలా ఉంటే పాపం పెద్దయ్య భార్య ఇలా ఉంది. మిగిలిన స్టోరీ తరువాయి భాగంలో చూడండి. ఇప్పుడు వరకు చూసిన వాళ్ళందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.